విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మిమ్మల్ని మొక్కుకోవడం వృధా. ఇక నుంచి మీకేమి చేయను, ఏమి చేయను, ఏమి చేయను, చేయను. తరణి, అమ్మా తరేను, ఆగవే. నీ కోపం దేవుడి మీద చూపిస్తావేంటే? ఆగమ్మా, ఆగమ్మా, ఆగమ్మా. ఏయ్ చైతి, నా మీద కోపం దేవుళ్ళ మీద చూపిస్తావెందుకమ్మా? నీ మనసు నొప్పించింది నేను. ఆ శిక్షతో నాకు వెయ్యమ్మా, దేవుళ్ళనేమనుకో. నీకు శిక్ష వేసేంత పెద్దదాన్ని నేనేం కాదు. అయినా నువ్వు నన్ను అమ్మానెందుకు పిలుస్తున్నావు? ఇంకొకసారి నువ్వు నన్ను అలా పిలవద్దు ప్లీజ్ అమ్మా. అంత మాట అనకమ్మా. వద్దు. కూతురైనందుకు నన్ను తలెత్తుకోకుండా చేసావు, నా గుండెల మీద తన్నావు. ఇంటి పరువు నిలబెడుతుందని పొంగిపోయిన నా మనసుని 3 ముళ్ళు వేయించుకొని వచ్చి కాల్చి బూడిద చేశావు. ఏ బిడ్డ కూడా తన తల్లికి ఇంతకన్నా అవమానం చేయలేదు. ఇక చాలు. మన తల్లి కూతుర్ల బంధం ఈ రోజుతో తెగిపోయింది. ఇక నీ మొహం కూడా నాకు చూపించుకో. జీవితంలో నాతో మాట్లాడకో. అమ్మా, అమ్మా, వదలు. నా మాట వినమ్మా. అంతటి శిక్ష నేను తట్టుకోలేను. నిన్ను అమ్మ అని పిలవకుండా ఎలా ఉంటాను అనుకుంటున్నావు? వాట్ ఈస్ దిస్ ధరణి? ఈ సౌండ్ పొల్యూషన్ ఏంటి? అరే, ఇంట్లో కొత్తగా పెళ్ళైన జంట ఉంది, వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించకుండా ఉండాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకొని వస్తే ఏ తల్లైనా ఇలాగే చేస్తుంది. నెత్తిన పెట్టుకొని ఊరేగదు. నువ్వు అనవసరంగా నాకు నీతులు చెప్పాలని చూడకో. చూడు ధరణి, కూతురు పుట్టాక ఏదో ఒక రోజు పెళ్లి చెయ్యాల్సిందే, అత్తారింటికి పంపాల్సిందే. అదే పని కీర్తి విషయంలో నేను చేశాను. నీ చెల్లెలుగా ఆ బాధ్యత నేను తీసుకోవటం తప్పేం కాదు. కూతురు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడం పెద్ద నేరం అన్నట్టు ఓ తెగ ఇబ్బంది పడిపోతున్నావేంటి? టూ మచ్ అనిపించటం లేదా? అసలే జరిగిన దానికి బాధతో విలువెల్లాడిపోతుంటే మళ్ళీ పుణ్య మీద కారం జల్లినట్టు నీ మాటలేంటే? చాలే ఆపవమ్మా. ఇంకా ఎంతసేపని ఈ పెళ్లి గురించి చర్చ పెడతారు? అయిందేదో అయిపోయింది. తరువాత కార్యక్రమాలు చూడాల్సిన బాధ్యత మన మీదుంది. పెళ్ళయింది కాబట్టి సాయంత్రం అందరినీ పిలిచి విందు భోజనం పెట్టాలి. దాని ఏర్పాట్లకు డబ్బు కూడా కావాలి. దీపా, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ గ్లాస్ సింక్లో పెడతావా? సాయంత్రం విందుకు ఏర్పాట్లు చేయాలి. అలాగే కీర్తి ఆదర్శ్ వాళ్ళ కార్యక్రమానికి ఫ్రూట్స్, స్వీట్స్ కూడా అరేంజ్ చేయాలి. చాలా పనులున్నాయి. వీటి గురించి ఆలోచించాల్సింది పోయి నాన్ సెన్స్ మాట్లాడతారేంటి ధరణి? మాకెలాంటి కార్యక్రమాలు వద్దు, మేము వెళ్ళిపోతాం. ఆవేశపడకు కీర్తి, నేను సెట్ చేస్తాను కదా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కొత్త పెళ్లి కూతురివి, ఏడుస్తూ కాదు నవ్వుతూ ఉండాలి. అసలే సాయంత్రం కార్యం ఉంది. నువ్వు వెళ్ళు, వెళ్ళు. పెళ్లి విందు కాదే, మా పిండాకుడు పెట్టు. అప్పుడు గాని నీ కడుపు మంట చల్లారదు. ఏంటమ్మా ఈ మాటలు? అసలు నీకు హై బీపీ ఉంది, ఎక్కువగా ఆవేశపడుకో. పెద్దదానివి, మనవరాలు పెళ్లి చేసుకొనొస్తే అర్థం చేసుకోవాలి, దగ్గరికి తీసుకోవాలి. కానీ నువ్వు కూడా ఫైర్ అయితే ఎలా చెప్పు? ఓ, ఈ బ్యాగ్ నీదే కదా? ఇంట్లో శుభకార్యానికి నీ డబ్బులు ఖర్చు పెడితే పద్ధతిగా ఉంటుంది ధరణి. ఈ కార్డ్ నీదే కదా? అన్నట్టు అకౌంట్లో డబ్బులున్నాయి కదా? ఇప్పటిదాకా చేసిన ఘనకార్యం చాలదా? మళ్ళీ నాన్సెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నావు?
ఇప్పుడే చెప్తున్నాను, మర్యాదగా అలాంటివేవి ఆలోచించొద్దు. కాదని చేశావంటే వండిన వంట మొత్తం బజార్లోకి విసిరేస్తాను. నీ కోపం పాల పొంగు లాంటిదని నాకు తెలుసు ధరణి. పెళ్లి చేసి భోజనాలు పెట్టకపోతే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. అది కొత్త జంటకి మంచిది కాదు. ఎలాగో వాళ్ళ పెళ్లి దగ్గరుండి చేయలేకపోయావు, కనీసం వండిన వంటలైనా వాళ్ళకి వడ్డించు. ఆ వంటలు చేసే ముందు నాకు కొంచెం పెళ్లి జరిగిన ఇంట్లో నీ కొంచెం విషం ఇమ్మని అంటావు, అంతేగా? ఏయ్, ఏంటని తలపొగరు? నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ పిచ్చి చేష్టల వల్ల మా జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు మాకు ద్రోహం చేస్తున్నావు? మేమంతా కట్టుకట్టుకొని చచ్చేంత వరకు నీ అహంకారం శాంతించేలా లేదు. చెప్పు, చావమంటావా? లేదంటే దాని మెడలో తాళిని తెంచి వాడిని బయటికి గెంటేస్తావా? రెండిట్లో ఏదోటి చెప్పు. చావడం గెంటేయడం తరువాత ముందేవన్నా? నేను నీకు ద్రోహం చేశానా? ఒక్కసారి నీ గుండె మీద చెయ్యి వేసుకొని ఎవరు ఎవరికి ద్రోహం చేశారో ఆలోచించు. నిజం నీకే తెలుస్తుంది. మీరు నాకు ద్రోహం చేశారు. కీర్తి గాజుల విషయం ఇంతవరకు నాతో చెప్పకుండా దాచి ఇంట్లో వాళ్ళందరూ నాకు ద్రోహం చేశారు. నా దృష్టిలో అది క్షమించరాని నేరం. నువ్వు చేసిన దానికి నిన్ను అక్క అని పిలవటం కూడా పాపమే. మాట్లాడు ధరణి. ఏ నోరు పడిపోయిందా? లేదంటే చేసిన తప్పు మాటని బయటికి రానివ్వట్లేదా? మీ కళ్ళ ముందే నా చేతికి సంకెళ్ళు వేసి రాత్రంతా జైల్లో పెట్టారు. అయినా సరే మీరు నాకు నిజం చెప్పలేదు. ఇంతకన్నా పెద్ద తప్పు మరొకటుంటుందా? చెప్పు. అది కాదమ్మా, ధరణి నీ సవతి కూతురు, నేను నీ సొంత కూతుర్నే కదా. ధరణి తన కూతురికి ఎలాంటి మాట రాకూడదన్న స్వార్థంతో నాతో నిజం చెప్పలేకపోయింది అనుకుందా. నేను నీ సొంత కూతుర్నే కదమ్మా, మరి నువ్వు నా దగ్గరెందుకు నిజం దాచావు? సవతి కూతురి వైపే ఎందుకు నిలబడ్డావు? అది కాదే, అప్పుడు ఆ పరిస్థితుల్లో. చాలు, సంజాయిషీలు చెప్పాలను చూడకు. మాట్లాడు ధరణి. మాట పడిపోయిందా? మీరు చేసిన పనులన్నీ ఒప్పు. అదే ఇప్పుడు కీర్తి పెళ్లి నేను చేయటం తప్పు. మీరు చేస్తే ఒకటి, నేను చేస్తే మరొకటి. చెప్పు.